నమస్తే అండి. నేను మీ డాక్టర్ శశాంక్ శ్రీ లలిత ఆర్థోకేర్ నెల్లూరు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏసీఎల్ ఇంజరీస్ జరిగినప్పుడు ఏం చేయాలి? ఎంఆర్ఐ కూడా అయిపోయింది. ఏసీఎల్ ఇంజరీ ఉంది, ఫుల్ థిక్నెస్ టేర్ అని చెప్పి మనకి డయాగ్నోస్ వచ్చింది. భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం ఏం చేస్తామంటే మనం వేరే దగ్గర నుంచి టెండర్ తీసుకొని గ్రాఫ్ట్ మారుస్తాం. ఆల్రెడీ తెగిపోయిన ఏసీఎల్ పూర్తిగా తీసేసి మనం గ్రాఫ్ట్ ని తయారు చేసుకొని కొత్త ఏసీఎల్ ని మనం తయారు చేసుకుని వేస్తాం. దాన్ని ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అంటారు. ఆర్థ్రోస్కోపిక్ అంటే మనం పూర్తిగా ఓపెన్ చేసి చేయకుండా ఏ రకంగా అయితే మీకు అపెండిసైటిస్ వాటిలో లాప్రోస్కోపీ చేస్తున్నారో ఆ రకంగా జాయింట్ లో ఆర్థ్రోస్కోపీ అంటాం. జాయింట్ లోకి చిన్న కెమెరాని పంపించి మనం ఉన్నదాన్ని తీసేసి కొత్తది వేసుకుంటాం అన్నమాట. చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఉండే ప్రొసీజర్. చాలా మంది కుర్రవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మన దగ్గరికి వచ్చేది పోలీస్ ట్రైనింగ్ కోసం. సడన్ గా వాళ్ళు పోలీస్ ట్రైనింగ్ కోసం ఎక్కువ హార్డ్ వర్క్ చేసి సడన్ గా పరిగెట్టి ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయటం, దాని వల్ల ఇంజరీ అయ్యి ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ చక్కగా ఆపరేషన్ చేయించుకొని 3 నెలల తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. మళ్ళీ పోలీస్ ట్రైనింగ్ ప్రిపరేషన్స్ కానీ అవన్నీ తగ్గ చేసుకొని కొట్టిన కూడా ఉన్నారు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఆర్థోస్కోపిక్ రికన్స్ట్రక్షన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ చాలా ఎఫెక్టివ్ గా మీకు పనికొచ్చే ప్రొసీజర్ అండి. హ్యాపీగా చేయించుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఏసీఎల్ చేసినప్పుడే మీకు మెనిస్కస్ కూడా చేసేయచ్చు. మెనిస్కస్ ఈధర్ పార్షియల్ మెనిస్కెక్టమీ అంటే తెగిన కాడికి పూర్తిగా తీసేయడం, లేదా తెగిన దాన్ని రిపేర్ చేయడం. 2 రకాలు కూడా చేయొచ్చు. అది మనకి టైప్ ఆఫ్ ఇంజరీ అంటే ఏ రకమైన ఇంజరీ అయింది మెనిస్కస్ అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది.